మనం ఆరోగ్యం కోసం పళ్ళు పలహారాలు తింటుంటాం. అలాంటి ఫ్రూట్స్ ని కూడా కలుషితం చేస్తున్నారు. తాజాగా కనిపించేందుకు వాటికి కెమికల్స్ పూస్తున్నారు. అలాంటి పండ్లు తిని మనం క్యాన్సర్ తో పాటు మరిన్ని భయంకర వ్యాధుల్ని కొని తెచ్చుకుంటున్నట్లున్నాం. వ్యాపారమే ధ్యేయంగా లాభార్జనే లక్ష్యంగా మారిన తరుణంలో చిన్న నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా పండ్లను తింటారు. జనంలో పండ్లకు డిమాండ్ ఉండటంతో కాయలు పండ్లు కావడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం చేస్తున్నారు. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారాయి. యాపిల్స్ తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే యాపిల్స్ ఎప్పుడు తాజాగా కనిపించేందుకు కెమికల్స్ ను పూయటంతో బట్టతో తుడిచినప్పుడల్లా యాపిల్ నిగనిగలాడుతుంది. మీకు ఏమైనా అనుమానం ఉంటే మీకు చూపించిన విధంగా చేయండి. ఒక తెల్లటి పదార్థం కోటింగ్ చాలా ఎక్కువ మోతాదులో బయటకు వస్తూ ఉంది. అసలు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అసలు ఒక యాపిల్ పండు పైన ఇంత కోటింగ్ ఉంటుందా? ఇన్ని రసాయనాలు, ఇన్ని కెమికల్స్ అన్ని యూజ్ చేసి వీళ్ళు మనకు ఎంత మోసం చేస్తున్నారో ఇంతకాలం నాకు ఇప్పుడు దీని ద్వారా అర్థమవుతోంది. నిగనిగలాడే యాపిల్ ను తీసుకొని కత్తితో తోలు పైన రాయడంతో తెల్లటి పౌడర్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులు మాత్రం ఇవన్నీ పుకార్లు, మా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రతిరోజు 500 వరకు కూడా అమ్మడం లేదని, దిగుమతి చేసుకున్నప్పుడే షైనింగ్ తో వస్తుందని వ్యాపారస్తులు అంటున్నారు. नंबर 1 सेफ है ये, इसको हम कपड़ा मारने से शाइनिंग आती है, इसलिए जो है सो पब्लिक को कंफ्यूज हो रहे हैं, इतना शाइनिंग क्यों हो रहा है, इतना कलर क्यों हो रहा है। ये सेब ही ऐसा है, लेकिन ऐसा इसमें कुछ भी नहीं है, बहुत बेहतरीन सेब है ये और आराम से खा सकते हैं। షైనింగ్ రానికే ఇది దీని మీద వాష్ చేస్తారు అంతే. దీని మీద కెమికల్ కలిపి అవి కలిపి వేసేదే లేకుంటే మాతోన ఇది 100% గ్యారంటీ సేఫ్ ఉంది. డాక్టర్లు కూడా చెప్తారు ఇది యాపిల్ తిన్నారని చెప్తారు. కాకపోతే మీరేమనుకుంటున్నారు, కెమికల్ కలిపి పబ్లిక్ రోగాలు వస్తాయి, బీమారు వస్తాయి, ఇంకోటి క్యాన్సర్ వస్తాయి యాపిల్ తింటే, ఇది పుకార మాటలు ఉన్నాయి. యాపిల్ తినాలా వద్దా అనేది ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.